హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయలు కోయటానికి వచ్చాము. మేము సొరకాయలు ఇది రెండో కోత కోస్తున్నాం. సొరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. సొరకాయలు మొన్న వర్షానికి మట్టి పడ్డాయి సొరకాయల నిండా. ఇవి మొత్తం క్లాత్తో తుడిచి బస్తాలకు వేస్తారు. బస్తాకి 50 కాయలు వేస్తారు. మార్కెట్కి, ఖమ్మం మార్కెట్కి వెళ్తాయి ఈ సొరకాయలు. ఒక గుంటే కోసారండి, రెండో గుంటి కోయలేదు. ఇంకా 1 ఎకరం కోసారు, ఇంకొక ఎకరం అట్నే ఉంది. 1 ఎకరానికి 15 బస్తాలు అవుతాయి. ఇంకొక ఎకరానికి ఇంకా 15 బస్తాలు అవుతాయి. ఈ 30 బస్తాలు మొత్తం ఖమ్మం మార్కెట్కి ఎత్తడమేనండి. ఇంకా లోకల్లో కొనరు, జగ్గపేట కోదాడు కొనరు. ఇంకా ఇప్పుడు అందుట్లో రేట్ డౌన్ ఉంది. మన పని మనం చేస్తాం. నెలకి బాగా పెద్దమైంది బాబా. కాయలు బాగొట్టుకుంటాం. టైం 6:30 అవుతుందండి, ఇంకా కోయటం కాలేదు. మా మామయ్య ఎంతసేపు కొత్త మావయ్య కాయలు? ఇంకొక అర్ధగంట పట్టిద్దమ్మా. ఇంకా అర్ధగంట పట్టిద్దా? చీకటే పడిద్దిగా. ఇది విఎన్ఆర్ వాళ్ళ సీడ్ అండి. కాయ బాగా వచ్చింది. కాయలు వచ్చినాయి కానీ రైతుకు రేట్ లేదు. త్రివేనా తట్టిచ్చే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతులకి సపోర్ట్గా ఉండండి. చెప్పు మావయ్య. హలో, హాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి రైతులకి. మాకు 6:30 అయింది టైం. మా అమ్మాయిలు పాపం మొహం అంతా బీక్కొనిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. హాయ్. బాయ్.